మా చిన్నజీర మేడం చేసిన కామెంట్ ఆదిశంకరుల మీద దాని మీద జరుగుతున్న వివాదానికి సమాధానం ఏంటంటే, తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడే అక్కడ వెలసి ఉన్నది, అక్కడ ఉన్నది విష్ణువు అని రామానుజుల వారు ప్రూవ్ చేసినప్పుడు ఎక్కడున్నారు ఈ జగద్గురుడు అనే శంకరాచార్యుడు? ఎవడూ లేడు. ఈ విషయాన్ని తిరువెంకట మొడియానని ప్రేమతో పిలిచే శ్రీనివాసుడిని ప్రశ్నిస్తే చెప్పిన సమాధానం ఇది. ఎక్కడున్నారు ఈ జగద్గురువులు? ఎవరో రాలేదు ఆ రోజున. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈయనతోటి వాదం చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. రామానుజుల వారితో ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఈ సోకాల్డ్ జగద్గురువులు అనే శంకరాచార్యులు ఎవరు కూడా మరి భయపడి రాలేదో తెలియదు, లేకపోతే ఉన్నారో లేదో తెలియదు, కానీ ఎక్కడ ఏ శాసనాలు కానీ ఎటువంటి స్క్రిప్ట్స్ కానీ ఎక్కడా లేవు. సో అందుకని ఈ విషయంలో మా చిన్నజీర మేనమా మాట్లాడిన మాటే నిజం. ఎక్కడా కూడా రామానుజుల వారితోటి సంవాదం చేసినటువంటి సందర్భాలు జగద్గురుడు అని చెప్పుకుని ఈ రోజున తిరుగుతున్నటువంటి శంకరాచార్యులు ఎవరూ లేరు ఆ రోజున. ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో అక్కడ వెలసి ఉన్నది విష్ణువు, శ్రీనివాసుడు అని చెప్పి రామానుజుల వారు శంఖచక్రాలు ప్రదానం చేసి అక్కడ ఉన్నటువంటి మూర్తికి విష్ణువుగా ఆయన నిరూపించున్నాడు. శైవులు కానీ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనతోటి వాదంలో ఓడిపోయారు. వాళ్ళందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే భగవంతుడు ఉన్న విగ్రహం స్వీకరించింది శంఖచక్రాలని రామానుజుల వారి ద్వారా. తలుపులు మూసి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వాళ్ళు మొత్తం తలుపులు సీల్ చేసి అక్కడ ఉన్నటువంటి రాజు, తర్వాత మిగతా పండితులు, శైవులైనటువంటి వాళ్ళు అందరూ కూడా. బట్ ఈ రోజున ఎందుకు ఈ శైవులందరూ మండిపడుతున్నారంటే, ముఖ్యంగా ఈ రుద్రుణ్ణి ఆరాధించేటువంటి బ్రాహ్మణ స్మార్త జాతిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా పైశాచిక ప్రవృత్తితోటి వాళ్ళ యొక్క జీవితాలను గడుపుతుండే రకం. వాళ్ళు ఏంటంటే ప్రతి దేవతని కూడా ఇండివిజువల్గా ఆరాధించి వాడి నుంచి శక్తి గ్రహించి, అలాగే చుట్టూరా తిరిగే ప్రసాదాల నుంచి కూడా శక్తిని గ్రహించి, మనుషుల నుంచి కూడా రక్తం పీల్చి మొత్తం తాగేసే రకం. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడే. రావణాసురుడు కూడా సకల వేదాలు చదివాడు. రావణాసురుడికి తెలియని శాస్త్రం లేనే లేదు. అందుకనే అంత శక్తి సంపాదించి మొత్తం లోకాన్ని తన కంట్రోల్లోకి పట్టుకొచ్చాడు. వీడు ఎటువంటి బ్రాహ్మణ జాతికి సంబంధించిన వాళ్ళు అంటే, వాళ్ళకి అవకాశం చిక్కితే రావణాసురుడు అయిపోతారు. అటువంటి ఈ బ్రాహ్మణ వర్గం అని చెప్పుకునేటువంటి పైశాచిక ప్రవృత్తిని ఆరాధించేటువంటి, అంటే రుద్రుణ్ణి కూడా పట్టుకొని వాడి నుంచి కూడా శక్తి గ్రహించేద్దామని చెప్పని పట్టుకొని పీడించేటువంటి ఇటువంటి బ్రాహ్మణ జాతికి సమాధానం ఒకటి. రామానుజుల వారు ఎప్పుడైతే తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని చూపించారో ఆనాడు ఎవడూ లేడు. ఎవరూ లేరు, జగద్గురువులు లేరు.